ఒక రాజు వేటకి వెళ్లి అడవిలో దారి తప్పిపోతాడు. దయచేసి దారి చూపిన వారికి తన అందమైన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని 3 బండిల నిండా డబ్బు ఇస్తానని వాగ్దానం చేస్తాడు. అప్పుడు ఒక ముళ్ళపంది వచ్చి అతనికి దారి చూపిస్తుంది. ఆ తర్వాత దారి తప్పిన ఒక వ్యాపారి కూడా 3 కిలోల బంగారం ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ ముళ్ళపంది అతనికి కూడా దారి చూపిస్తుంది. వ్యాపారి భయపడి తన చిన్న కూతుర్ని ముళ్ళపందికి అప్పగించడానికి ఒప్పుకుంటాడు. అయితే చిన్న కూతురు ఏడడంతో ముళ్ళపంది ఆ బంగారాన్ని తీసుకొని ఆ అమ్మాయిని వదిలేస్తుంది. ఆ తర్వాత దారి తప్పిన ఒక పేద వృద్ధుడు దారి చూపిన వారికి తన కొడుగ్గా భావించి అపారమైన ప్రేమను ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఆ ముళ్ళపంది అతనికి కూడా దారి చూపిస్తుంది. చలికాలంలో పేదవాడు మరి అతని భార్య ఆ ముళ్ళపందిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు. కొంతకాలం తర్వాత ముళ్ళపంది రాజు దగ్గరికి తిరిగి వచ్చి తన వాగ్దానాన్ని గుర్తు చేస్తుంది. 3 కుమార్తెలలో 2 ముళ్ళపందిని పెళ్లి చేసుకుంటే చనిపోతామని బెదిరిస్తారు. కానీ చిన్న రాజకుమారి మాత్రం ఈ ముళ్ళపందే నాన్న ప్రాణాలను కాపాడింది కాబట్టి నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. రాజు తన వాగ్దానాన్ని నిలబెట్టుకొని కూతుర్ని పంపిస్తాడు. దారిలో రాజకుమారి ముళ్ళపందిని చూసి ఏడవకపోగా తన పక్కనే కూర్చోమని ఆహ్వానిస్తుంది. నువ్వు నన్ను ఏమి చేయవని నాకు తెలుసు, నీ రూపం గురించి నాకు పట్టింపు లేదు అని చెప్తుంది. ఆ మాటలు చెప్పగానే ఒక మాయ జరుగుతుంది. ఆ ముళ్ళపంది శక్తివంతమైన అందమైన యువరాజుగా మారిపోతుంది. వారి బండి ఒక మెరిసే వజ్రాల ప్యాలెస్ గా మారుతుంది. ఈ కథలో నీతేంటో తెలుసా? ఇతరుల రూపాన్ని కాకుండా వారి హృదయాన్ని మరియు దయను గుర్తించండి. అలాగే నిజాయితీతో కూడిన వాగ్దానాన్ని ఎప్పుడూ నిలబెట్టుకోవాలి.